నెల్లూరు నగరంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అండగా నిలుస్తున్నారు. నగరంలోని 52వ డివిజన్ రైలు వీధిలో అగ్ని ప్రమాదానికి గురైన టీడీపీ మహిళా సభ్యురాలు షేక్ జరీనా ఇంటిని మంత్రి సందర్శించారు. ప్రమాదంలో గృహోపకరణాలు సర్వం కోల్పోయిన ఆ కుటుంబ దీన స్థితిని చూసి చలించిన మంత్రి తక్షణ ఆర్థిక సాయం అందించడమే కాకుండా వారం రోజుల్లో ఇంటిని బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి చూపిన ఉదారతపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అండగా నిలుస్తున్నారు. నగరంలోని 52వ డివిజన్ రైలు వీధిలో అగ్ని ప్రమాదానికి గురైన టీడీపీ మహిళా సభ్యురాలు షేక్ జరీనా ఇంటిని మంత్రి సందర్శించారు. ప్రమాదంలో గృహోపకరణాలు సర్వం కోల్పోయిన ఆ కుటుంబ దీన స్థితిని చూసి చలించిన మంత్రి తక్షణ ఆర్థిక సాయం అందించడమే కాకుండా వారం రోజుల్లో ఇంటిని బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి చూపిన ఉదారతపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెంపుల్ ఆ ఏరియాలో మనకు రైలు కట్ట పక్కనే రైల్ రోడ్, ఇదంతా ఎక్కువగా పేదలు నిరుపేదలు ఉండేది. ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఒక ఇల్లు, అది రేకుల ఇల్లు, అది షార్ట్ సర్క్యూట్ వల్ల అది కాలిపోయి దాంట్లో ఇంట్లో వస్తువులన్నీ, మెజారిటీ వస్తువులన్నీ యాక్చువల్గా కాలిపోయినాయి. గోడలంతా కంప్లీట్గా పూర్తిగా నల్లగా అయిపోయినాయి. ఎలక్ట్రిసిటీ మొత్తం పోయింది. ఒక 2 రేకులు 3 రేకులు దెబ్బతిన్నాయి. అయితే అవన్నీ నేను ఇక్కడ ఉన్న నాయకులు అందరం యాక్చువల్గా పరిశీలించడం. అయితే ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఈరోజు టిట్ హౌస్ కడుతున్నారో వాళ్ళని కూడా రమ్మన్నాను. దాన్ని వాళ్ళని కూడా రమ్మని చెప్పి వాళ్ళని యాక్చువల్గా సిఎస్ఆర్ ఫండ్ కింద దాన్ని కంప్లీట్ చేసేమని వారంలో పూర్తి చేస్తున్నారు. ఇదే విధంగా మన ఈ మధ్య 44లో కూడా ఇలాంటి సమస్య వస్తే, ఇదే విధంగా షార్ట్ సర్క్యూట్ వస్తే వాళ్ళకే వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద చేయమన్నాను. వాళ్ళు చాలా చక్కగా చేసి పెట్టారు. వాళ్ళు ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా ఇదైతే వాళ్ళ హెడ్ ఆఫీస్తో కూడా మాట్లాడాను. ఇప్పుడే హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా ఇమీడియట్గా చేయమని కింద వాళ్ళకి ఆదేశించారు. ఒక వారంలో వాళ్ళు పూర్తి చేస్తామన్నారు. కాబట్టి జరీనా ఎవరికైతే ఇల్లు షార్ట్ సర్క్యూట్ కాలిందో ఆ యొక్క ఇంటిని వారం రోజుల్లో పునరుద్ధరించి అంతకుముందు ఉన్నదానికంటే నీట్గా చేసేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొద్దిగా గుడ్డలు అవి కొన్ని కాలిపోయినాయి. దానికి నా వంతుగా ఒక 20,000 ఇస్తుంటే వెంటనే లోకల్ నాయకులు మేమందరం కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు మేము కూడా ఒక 15,000 వాళ్ళు ఇవ్వడానికి కలెక్ట్ చేసామంటే తెచ్చారు. నిజంగా వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. మా తెలుగుదేశం నాయకులందరినీ నిజంగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఒకరు చేయటమే కాదు, 10 మంది తలా ఒక చేస్తే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండవు. కాబట్టి వాళ్ళని మరొకసారి నేను ప్రత్యేకంగా 52వ డివిజన్లో ఉన్న నాయకులు ఎవరైతే ఈరోజు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఒక 15,000 యాక్చువల్గా ముందుకు వచ్చి ఇచ్చారో, ఎందుకంటే ఇక్కడికి రావటం, చూడటం, వెంటనే వాళ్ళకి ఒక 35,000 వాళ్ళ చేతికి ఇవ్వటం. అదేవిధంగా ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు, ఎన్సీసీ పెద్ద గ్రూపు మీకు తెలుసు, వాళ్ళు వారంలో అక్కడ క్లియర్ చేశారు. అదేవిధంగా 53లో కూడా, అది 53 కదమ్మా, అక్కడ 53లో కూడా ఒక ఇల్లు లారీ గుద్ది ఇల్లు నుజ్జు అయిపోతే, అదృష్టవశాత్తు ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు, అయిపోతే దాన్ని మళ్ళీ కంప్లీట్గా పునరుద్ధరించారు. బ్రహ్మాండంగా కట్టారు. వాళ్ళ ఆనందానికి కూడా అద్దులు లేవు. ఇట్టా మున్సిపల్ శాఖ చేస్తుంది. కొన్ని లిమిట్స్ ఉంటాయి. మున్సిపల్ శాఖ కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఇది ప్రభుత్వం. అదేవిధంగా ఎంతోమంది ఈరోజు ఎన్సీసీ కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, మెగా కావచ్చు, అనేక మంది రెడ్డి స్లాబ్ కావచ్చు, సుధాకర్ రెడ్డి కావచ్చు, డిఎస్ఆర్, ఇట్లా ఎంతోమంది దాతలు ఉన్నారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా నో అంటారు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేసేటప్పుడు వాళ్ళు కూడా కాదనరు. ఈరోజు చెట్లు వేసామంటే చెట్లు ఒక్కటి 15, ఈ రోడ్లో చూస్తే 20 అడుగులు ఉన్నాయి. ఒక్కో చెట్టు 20 అడుగులు తగ్గనే ఉన్నాయి. చక్కగా వేసారంటే ఇవన్నీ కూడా నాకు ఉన్న నా ఫ్రెండ్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు తెలిసిన వాళ్ళు కావచ్చు, మా నారాయణ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ అడుగుతున్నాను. వాళ్ళందరూ చేస్తున్నారు సిఎస్ఆర్ ఫండ్లో. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడే ఎన్సీసీ వాళ్ళని రమ్మన్నా, ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళని వచ్చారు చూడమన్నా. వాళ్ళ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేశారు.
బాబు ఇలా జరిగింది, ఇది హెల్ప్ చేయండి అంటే ఇమీడియట్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, వెంటనే చేసేయమని. ఎన్ని రోజులు పడుతుందంటే వారంలో పూర్తి చేస్తారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరు ప్రజలకి మున్సిపాలిటీ తరఫున చేస్తున్నాను. అదేవిధంగా సిఎస్ఆర్ కావచ్చు, దాతల ద్వారా చేస్తాను. నేను అందరికీ కొద్దిగా ఓపిక పడితే ఎలక్షన్ ముందు ఏది చెప్పామో దానికంటే ఎన్నో రెట్లు నెల్లూరు చేయడం జరుగుతుంది. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 52వ డివిజన్లోని రంగనాయకులపేట ప్రాంతంలో రైలు వీధిలోని షేక్ జరీనా అనే నారాయణ సార్ గారి టీంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక మహిళా శక్తి సభ్యురాలు ఇల్లు నిన్నటి రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ఇల్లంతా కాలిపోయిందని చెప్పి గౌరవ మంత్రి గారి దృష్టికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చారు. ఈరోజు ఉదయాన్నే కాలిపోయినటువంటి ఆ ఇంటిని స్వయంగా గౌరవ మంత్రి గారు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు విజిట్ చేసి తన కోసం తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేసి పనిచేసినటువంటి ఒక సభ్యురాలు యొక్క ఇల్లు పూర్తిగా షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయినాయి. అందులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కొన్ని తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆలోచనతో ఈరోజు అక్కడ ఆ కాలిపోయినటువంటి ఆ గృహాన్ని పూర్తిగా ఏదైతే గతంలో 44వ డివిజన్లో ఇదే విధంగా ఒక మహిళా శక్తి సభ్యురాలకి ఇబ్బంది కలిగితే పూర్తిగా నూతనంగా ఏ విధంగా అయితే తయారు చేసి ఇచ్చారో అదేవిధంగా ఈ ఇంటిని కూడా వారం 10 రోజుల్లో పూర్తిగా పునర్నిర్మాణం చేయిస్తారని చెప్పి ఆ జరిగినటువంటి ప్రమాదం వల్ల నష్టపోయినటువంటి కూడా తిరిగి మొత్తం శుద్ధంగా కట్టించి ఇచ్చే కార్యక్రమానికి సారే సొంతంగా చేయిస్తున్నారు. ఇది కాకుండా ఆర్థికంగా 20,000 రూపాయల నగదు బహుమతి నగదు ఆ కుటుంబానికి కూడా అందజేయడం జరిగింది. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వారు తలా కొద్దిగేసుకుని వారు ఒక 15,000 రూపాయలు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ఆ కుటుంబానికి ఇప్పించడం జరిగింది. ఇదే కాదు, నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడ ఏ పేదవాడికి మరీ ముఖ్యంగా నారాయణ సార్ గారి కోసం పార్టీ కోసం కష్టపడిన ఏ చిన్నవాడికి ఇబ్బంది కలిగినా నేనున్నానని ధైర్యం కల్పిస్తున్నటువంటి నారాయణ సార్ గారికి ఆ భగవంతుని ఆశీస్సులున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గౌరవనీయులు మంత్రివర్యులు నారాయణ సార్ గారు ఏదైతే ఓటర్స్ ఉన్నారో అదేవిధంగా ప్రజలు ఉన్నారో అనునిత్యం వారి యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క ఆరోగ్యం కోసం, వారి యొక్క కుటుంబ భద్రత కోసం ఈరోజు ఆయన నిరంతరం ఒక టీంని పెట్టుకొని పర్యవేక్షిస్తూ వాళ్ళకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆ రోజు ఆయన తోడు నిలుస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఒక మైనారిటీ కుటుంబం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈరోజు ఆ కుటుంబాన్ని దగ్ధమైతే, ఆ కుటుంబం కోల్పోతే దానికి ఈరోజు స్వయంగా ఇక్కడికి వచ్చి పరిశీలించి ఆ కుటుంబాన్ని మొత్తం ఆయన సొంత ఖర్చులతో రెడీ చేసి ఇస్తానని చెప్పి అదేవిధంగా వారికి తక్షణం వాళ్ళ కుటుంబ సహాయంగా కొంత మొత్తాన్ని అమౌంట్ని ఇచ్చి ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం దానికి ఒక నిదర్శనం. ఏదైతే ఈ ప్రాంత ప్రజలు అదేవిధంగా ఇక్కడ ఓటర్సు నారాయణ గారిని ఇక్కడ నాయకులుగా ఉండడం వారి అదృష్టంగా వాళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా ఆయనకు ఇదే విధంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి అదేవిధంగా భగవంతుడు ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ